హలో ఎవ్రీవన్. సో ఇవాళ స్నో చాలా ఎక్కువగా పడుతుంది. సడన్ గా స్టార్ట్ అయ్యింది. స్నో పడుతున్నప్పుడు బయటికి వెళ్తే అంత చలిగా ఏముండదు, కానీ స్నో పడిన నెక్స్ట్ డే మనం బయటికి వెళ్తే చాలా కూల్ గా ఉంటది. ఆ పడిన స్నో కి వెదర్ అంతా కూల్ గా అయిపోతుంది. సో రేపు నైట్ మేము పార్టీకి ఎలా వెళ్తామో చూడాలి. మా ఇద్దరు బాయ్స్ అయితే రెడీ అయిపోయారు, మేము స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి ఇప్పుడు 10 o'clock అవుతుంది. హాయ్ చెప్పమంటే వీడు చూడండి ఎలా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇది చూడు, మమ్మని చూసి చెప్పు. చూడు, ఒకసారి ఫేస్ వెనక్కి తిరుగురా అంటే అస్సలు తిరగట్లేదు. సో అందుకే నేను ఫ్రంట్ కి వచ్చి మరీ వీడియో తీస్తున్నా. వాడు వాడి డ్రెస్ వాడి షూ ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాడు. మీకు కూడా నచ్చితే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. చాలా కూల్ గా ఉంది. మా కార్ కూడా లోపలే ఉంటది కాబట్టి మేము బయట గాలిని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ చాలా కూల్ గా ఉంది. మాకు యాక్చువల్ గా 9:30కి పార్టీ స్టార్ట్ అవుతుంది, కానీ 10 o'clock వరకు రమ్మని చెప్పారు మా ఫ్రెండ్స్. సో మేము కూడా అందుకే 10 o'clock కి వెళ్తున్నాం. ఎలాగో 10 కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలాగో డిన్నర్ లేదు. సో మేము డిన్నర్ చేసేసి వెళ్తున్నాము. అక్కడ లైట్ గా స్నాక్స్, ఆల్కహాల్, జ్యూసెస్, అలా లెమనేడ్ అలా ఉంటది కావచ్చు. సో మాకు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 23 degree Fahrenheit ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా -4 or -5 degree సెంటిగ్రేడ్స్ ఉంటది. సో అంత కూల్ గా ఉంది. లిటరల్ గా షివర్స్ వచ్చేస్తున్నాయి, అంత చల్లగా ఉంది. లోపలే పార్టీ కాబట్టి మేము కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నాము. అంత హీటర్స్ అదంతా ఉంటది, అదేం ప్రాబ్లం లేదు. కానీ కార్ దిగి లోపలికి వెళ్ళాలంటే చాలా కూల్ గా ఉంటది. బాబుని తీసుకొని వెళ్ళడం ఎలాగో చూడాలి. అండ్ మేము ఇవాళ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాం, మా హస్బెండ్ నేను. మా బాబుకు మాత్రం రెడ్ అండ్ వైట్ వేసాం. ఎందుకో తెలీదు, కొంచెం కాంట్రాస్ట్ లో వేసాం. మొత్తం అందరం బ్లాక్ వేసుకుంటే మరీ సెక్యూరిటీ లాగా ఉంటదేమో అని వాడికి ఒక్కడికి సెపరేట్ గా రెడ్ వేసాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మేము ఇప్పుడు వెళ్లాల్సిన హోటల్ షెరటన్. నేను కూడా ఈ హోటల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. బాగుంటదని మా హస్బెండ్ చెప్పారు. చూద్దాం ఎలా ఉందో. మేము భయపడ్డట్టే మాకు అసలు పార్కింగే దొరకలేదు. లాస్ట్ కి దొరికింది. ఇంకా అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. వావ్, చూడండి చాలా బాగుంది. ఇది ఒక 4 star హోటల్ అంట. చాలా నీట్ గా ఉంది కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే సేమ్ తాజ్ కృష్ణ, తాజ్ బంజారా చూసిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. పిల్లలందరూ వచ్చేసినట్టున్నారు, ఆడుకుంటున్నారు చాలా మంది బయట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ ఆడుకుంటున్నారు. నాకైతే ఈ ఆర్కిటెక్చర్ బాగా నచ్చిందండి. మీకు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మొత్తం రెక్టాంగిల్ షేప్ లో ఉంది. చాలా బాగా అనిపించింది నాకు చూస్తే. ఇంకా వాళ్ళని చూసి వాడు కూడా నేను కూడా వెళ్ళి ఆడుకుంటా అంటున్నాడు. లాలా లాలా అంటున్నాడు వాటర్ ఫౌంటైన్ చూసి. సో అందుకే వాడిని కూడా అక్కడ తీసుకెళ్తున్నాం. వెళ్ళొచ్చులే లోపలికి 12కి కదా, ఎలాగో కాసేపు ఆడుకోనిలే అని మేము కూడా మెల్లగా రిలాక్స్ గానే ఉన్నాం. వాడి ఎక్సైట్మెంట్ చూడండి వాటర్ ని చూసాక. కన్నయ్య ఏంటవి? లాలానా? అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వాడు ఆడుకుంటున్నాడు అక్కడ. సో నేను ఇంత లోపల ఒక రౌండ్ వేద్దామని ఇటు వచ్చాను. ఇక్కడ ఏదో ఒక సిట్అవుట్ ఏరియా లాగా ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రెస్టారెంట్. బాగుంది, అంటే కూర్చొని కొంచెం డిన్నర్ గానీ లంచ్ గానీ చేయడానికి బాగుంటది.
అండ్ ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉన్నట్టుంది. ఇప్పుడు నైట్ కాబట్టి అదంతా క్లోజ్ చేసి ఉంది. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్కడ చెక్ ఇన్ చేసి వాళ్ళు ఏదైనా బ్యాండ్ ఇస్తే తీసుకుందామని. కానీ అక్కడ చూస్తే వాళ్ళు ఈ నియాన్ రూప్ లైట్స్ ఉంటాయి కదా, ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతున్నాయి, అవి వేసుకొని చీకట్లో డాన్స్ చేస్తున్నారు. సో అవి ఇస్తున్నారు. నేనేదో బ్యాండ్ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఇక్కడ బ్యాండ్ అలాంటిది ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న పీసెస్ చేసి అవే అందరి హ్యాండ్స్ కి వేస్తున్నారు. లెట్స్ గో ఇన్సైడ్. ఇంకా ఫుల్ అవ్వలేదు అనుకుంటా, వచ్చారు కానీ ఇంకా ఫుల్ గా రాలేదు. సో నేను ఒక క్విక్ టూర్ ఇచ్చేస్తా అసలు ఏమేమి ఉన్నాయో. సో రాగానే రైట్ సైడ్ ఇక్కడ ఒక 360 ఫోటో బూత్ అనేది పెట్టారు. అంటే రింగ్ లైట్ ఉంటది కదా, మన చుట్టూ తిరుగుతూ ఉంటది. సో అది పెట్టారు, దానికి మన ఫోన్ కనెక్ట్ చేయాలి. అక్కడ ఒక ఆమె ఉంది, తను కంటిన్యూగా బబుల్స్ అనేది వేస్తూ ఉంటది ఆ రింగ్ లైట్ తిరుగుతున్నప్పుడు. సో అదొకటి పెట్టారు. దాని తర్వాత కొద్దిగా అటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పిల్లలకు ఫేస్ పెయింటింగ్ పెట్టారు. సో పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. అక్కడ అంతా లైన్ గా నించొని ఉన్నారు. అండ్ ఇక్కడైతే పిల్లల్ని చూడండి, చాలా మంది వేసుకొని రెడీగా ఉన్నారు, ఇంకొంతమంది చూస్తున్నారు. ఒక హాల్ ఓవర్ వ్యూ ఇది ఇలా ఉంది. చాలా సీట్స్ ఇంకా ఎంటీగానే ఉన్నాయి. బయట కొంచెం కూల్ గా ఉంది కాబట్టి కొంతమంది టైం కి రావడానికి ప్రిఫర్ చేస్తారు. సో మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకంటే లేట్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడైతే నేను ఒక ఫుడ్ ఓవర్ వ్యూ ఇస్తున్నా. ఇది వచ్చేసి ఐస్ వాటర్ అండ్ దాని పక్కన ఎల్లో కలర్ ది లెమనేడ్. ఇంకా లెమనేడ్ అంటే ఏం లేదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ అ షర్బత్ అంతే. అండ్ దాని పక్కన కాఫీ తెచ్చారు, బ్లాక్ కాఫీ. అక్కడ సైడ్స్ కి మిల్క్ ఉంది, మనకు నచ్చిన ఫ్లేవర్ ఉంది. ఇది ఈ టిన్స్ లో ఉన్నది మాత్రం జస్ట్ కాఫీ అంతే. అక్కడ డీకాఫ్ అని కనిపిస్తుంది కదా మీకు, ఆ 2 అవే. మిల్క్ ఇంకా షుగర్ ఇదంతా మనం పక్క నుంచి తీసుకొని వేసుకోవాలి. అండ్ ఇటు పక్కన బార్ కౌంటర్ ఉంది. మన ఇండియన్స్ లాగా అయితే ఉండరండి ఈ ఫారినర్స్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ కనిపించినా కంపల్సరిగా స్మైల్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళు మనకే యాటిట్యూడ్ ఇస్తుంటారు, వీళ్ళు అట్లా చేయరు. చాలా బాగా గ్రీట్ చేస్తారు పీపుల్ ని. ఆయన చూడండి హాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ స్నాక్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ అయితే ఇది చికెన్ 65 అనుకుంటా. అది చికెన్ 65 చికెన్ ఫ్రైయా అది తెలీదు. సో చికెన్ 65 అనుకుందాం. అండ్ దాని పక్కన మంచూరియా ఉంది. మా హస్బెండ్ అది చూసి ఇదేంటి బీఫ్ బాల్స్ పెట్టారా అంటున్నాడు. అంటే అవి చూడడానికి కూడా అలాగే ఉన్నాయి. అండ్ దాని నెక్స్ట్ సమోసాస్ పెట్టారు. నార్త్ ఇండియన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు సమోసాస్. అండ్ మన వాళ్ళు కూడా తింటారు, దాంట్లో ఏముంది. సో దాని తర్వాత ఇక్కడ ఆనియన్ పకోడీ ఉంది అంతే. ఈ 4 స్నాక్స్ ఉన్నాయి. ఇంకా ఆల్కహాల్ ఉంది. సో మనకి కావాల్సింది వెళ్ళి తీసుకొచ్చు. మా వాడైతే ఇంతమందిని ఇండియాలో చూసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాడు, ఒకే ప్లేస్ లో ఎక్సైటెడ్ ఉన్నాడు. మేజర్ గా వాడి ఎక్సైట్మెంట్ కి రీజన్ ఏంటంటే హ్యాండ్ కి వేసిన బ్యాండ్ అది లైట్ తో ఉంది కదా, అది అసలు వదలట్లేదు. చూడండి వాడి హ్యాండ్ కి వేసిన, మా హస్బెండ్ ది వాడిదే అనుకుంటున్నాడు, ఇవ్వు అంటున్నాడు. సో అంత నచ్చింది వాడికి అది. ఇంకా మ్యూజిక్ కి డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ సాంగ్స్ అక్కడ పెట్టే సాంగ్స్ అనేవి నేను ప్లే చేస్తే నాకు ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అందుకని నేను డిఫరెంట్ సాంగ్స్ ప్లే చేస్తున్నా. ఈ పింక్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా, తను ఇందాక సమ్మర్ సాల్ట్ వేసింది. ఇక్కడ తను సమ్మర్సాల్టేషన్ చూడండి, పర్ఫెక్ట్ గా బాడీ అనేది బ్యాలెన్స్ చేసింది. నాకు అది నచ్చింది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ పార్టీకి ఫారినర్స్ కూడా వచ్చారు, మన ఇండియన్స్ కాకుండా. వీళ్ళకి మన సాంగ్స్ ఏం అర్థమవుతున్నాయో నాకు తెలియదు. ఇక్కడ బాలీవుడ్ అండ్ తెలుగు సాంగ్స్ ప్లే చేశారు, కానీ వీళ్ళు ఆ సాంగ్స్ కి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము మళ్ళీ బయటకు వచ్చాము, కొద్దిసేపు వాడు ఫ్రీగా ఆడుకుంటాడని. అక్కడ చాలా మంది ఉన్నారు, అటు ఇటు నడుస్తున్నారు, వీడు ఊరికి కింద పడుతున్నాడని మేము బయటకు వచ్చాము. అలా ఇక్కడ నాకు ఈ బ్లాక్ ఫ్రేమ్స్ తో ఈ వాల్ చాలా బాగా అనిపించింది, చాలా క్లాసీగా ఉంది కదా. నేను ఒక వీడియో తీస్తుంటే కంపల్సరీ నేను ఉండాలని వాడు వెళ్తున్నాడు.
వింటర్ ఉంది కదా మాకు ఇక్కడ. సో జాకెట్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్స్ పెట్టారు. ఇవన్నీ అవే జాకెట్స్. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ పెట్టిన వీడియోస్ లో మీకు టైప్ ఆఫ్ డాన్సర్స్ ని చూపిస్తా. కొంతమంది కామెడీగా చేశారు, కొంతమంది మంచిగా చేశారు, కానీ అందరు బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఏదో వచ్చినాం కదా కూర్చుందాము, ఏదో 12 o'clock హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని పోదాం అని కాకుండా అందరూ బాగానే టైంకి వచ్చి మాత్రం డాన్స్ బాగా చేశారు. ముందు కొంతమంది రిలాక్స్ అయ్యారు, కానీ కరెక్ట్ గా 11:30 ఆ టైం నుంచి అందరూ ఆల్మోస్ట్ డాన్స్ ఫ్లోర్ పైనే ఉన్నారు. సో అందుకని నేను దాంట్లో కొంతమందిని పిక్ చేసి ఆ టైప్ ఆఫ్ డాన్సర్స్ ని చూపిద్దామని అలా పెట్టాను. ఇక్కడ ఏవో చిన్న ఇట్లా లక్కీ డ్రాస్ లాగా తీస్తున్నారు. సో విన్ అయిన వాళ్ళకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కానీ ఫుడ్, ఎక్స్ట్రా ఫుడ్ కానీ సో ఇట్లా కొన్ని ఇస్తున్నారు. 10 samosas. Kids, can you please bring those balloon bouquets here? Those are not for playing. Kids. Parents, can you please help your kids bring back the balloon bouquet? Thank you. Thank you for being an awesome kid. Thank you so much, guys. Name? Riddhi. And what's your name? Wait. Tushar gets the prize. Next one. 524106. 524106. 524106. Amazon gift card for $25.
ఇందులో మీకు ఏ డాన్స్ అయితే బాగా ఫన్నీగా అనిపించిందో, ఎవరి డాన్స్ అయితే నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. Non-alcoholic is at the bar. People are moving around for the champagne class with the champagne glasses. It's only 3 minutes left. 4:25. Everyone on the dance floor. హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు టైం మాకైతే 12:30 అయింది. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు. సో మేము రిస్క్ చేయాలనుకోవట్లేదు. బాగా టెంపరేచర్స్ అనేవి ఇంకా డ్రాప్ అయిపోతున్నాయి, అందుకే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పార్టీ కూడా ఇంకొక 15-20 మినిట్స్ ఉంటుంది అంతే, అంతకు మించి లేదు. అందుకు మేము కూడా ఎలాగో టైం అయిపోయింది కదా అని కాసేపు బయట అట్లా వాటర్ ఫౌంటైన్ దగ్గర ఆడుకుంటాడు, తర్వాత వెళ్ళిపోదామని మేము కూడా ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు చూడండి, ఇక్కడ కూడా ఫోన్లు పట్టుకునే కూర్చొని ఉన్నారు. అంతమంది లోపల డాన్స్ చేస్తుంటే అట్లీస్ట్ ఆడుకోవట్లేదు, అంతమంది పిల్లలు ఉన్నా కూడా. ఇక్కడ వీడికో కొత్త గేమ్ దొరికింది. స్టెప్స్ ఎక్కుతున్నాడు, స్టెప్స్ దిగుతున్నాడు, స్టెప్స్ ఎక్కుతున్నాడు, స్టెప్స్ దిగుతున్నాడు. ఇది ఒక కొత్త గేమ్ వాడిది. ఆ బాబేమో వీడు ఎక్కుతూ దిగుతూ ఉంటే అక్కడ ఇంకొక పెద్ద బాబు ఉన్నాడు. సో వాడేమో ప్రతిసారి వాడి లెగ్స్ వీడికి తగిలిస్తున్నాడు. వీడు చిన్న బాబు కదా, ఊరికే పడిపోతున్నాడు. అది వాడికి 2-3 టైమ్స్ మేము మెన్షన్ చేసి చెప్పాము, కానీ వాడు వినట్లేదు. మీరే చూడండి వీడియోలో. ఇది చూస్తుంటే నాకైతే కింగ్ మూవీ గుర్తొస్తుంది. శ్రీహరి అంటాడు కదా, ఏంద్రా ఇక్కడిక్కడనే తిరుగుతున్నామని. సో నాకైతే దీంట్లో తిరిగినప్పుడల్లా ఇదే గుర్తొస్తుంది. అండ్ మేమైతే ఇలా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. లాస్ట్కి మా బాబు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు, అది మాత్రం మిస్ అవ్వకండి. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు ఎట్లా డ్రైవ్ చేస్తున్నావు మాకు చెప్పు. కన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఎట్లా డ్రైవ్ చేస్తున్నావు?